ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు. షారోను పావుర స్వరము అనే యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మా ప్రియులు కరణి రాజా రమేష్ బాబు గారు, తన భార్య లలిత కుమారి గారు, వారి కుమార్తె ప్రణీత, ఆ తర్వాత వారి తమ్ముడు కరణి సురేష్ బాబు గారు, వైఫ్ మేరీ, కొడుకు సోను, కూతురు షైని, అలాగే వారి నాన్నగారు బెంజమిన్ గారు, వాళ్ళ అమ్మగారు రాజమణి గారు, ఆ కుటుంబం మమ్మల్ని ప్రేమించి ఈ కార్యక్రమాలు ఈ విధంగా అనేకులకు అందుబాటులో ఉండడానికి వారు ఎంతో ప్రయాసపడుతూ మాకు సహాయకారులుగా ఉన్నారు. కనుక వారిని బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. వారు కువైట్ దేశంలో ఉంటారు. ఈరోజు గత కొద్ది రోజులుగా అక్కడ యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వారు ప్రార్థన చేయమని జ్ఞాపకం చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం కనుక దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారికి క్షేమాన్ని ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి, ఆశీర్వాదానికి పాత్రలుగా చేయాలని ప్రభు పేరట ప్రార్థన చేస్తూ వారిని దీవిస్తూ ఉన్నాం. కనుక దేవుని పరిచర్య ఈ చివరి దినాలలో కొనసాగించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. సువార్త ప్రకటించడానికి ఇది విధంగా గత కొద్ది సంవత్సరాలుగా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద మోపుకొని ఈ షారోను పావుర స్వరం అనే ఈ కార్యక్రమాన్ని ప్రకటించడానికి, నడిపించడానికి వారికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఏదో పని చేయాలి దేవుని కొరకు. ఎందుకు దేవుడు మనం బ్రతికిస్తున్నాడంటే మనకి ఏదో చేయాలి. మనం చనిపోయిన ప్రభు దగ్గరికి వెళ్తాం, ఏం చేసావు బిడ్డ అని అడుగుతాడు. నువ్వేం చేసావు చెప్పాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని బలానమ్మకమైన మంచి దాసుడా అని అనడానికి, దేవుని ద్వారా నువ్వేమేళ్ళు అనుభవించావో దానికి ప్రతిఫలంగా ఆయన కొరకు జీవించాలని ఆశిస్తున్నాడు. కనుక ఈ 2026 సంవత్సరంలో ఈ నూతన నెలలో ప్రవేశిస్తున్నాం. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చి అయిపోయింది, ఏప్రిల్. ఈ ఏప్రిల్ మాసంలో గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ పండుగ చక్కగా జరుపుకున్నారు. ఇది అనేక సంఘాల్లో ప్రభు గురించి ఆ శిలువలో పలికిన మాటలు, ఆ పునరుద్ధాన పండుగ మాటలు ఎన్నో జ్ఞాపకం చేస్తారు ప్రభు గురించి. కనుక ప్రభు లోకానికి వచ్చాడు, ఆయన మన పాపాలు పరిహారించు. అయితే ఆయన చేసిన కార్యానికి ప్రతిఫలంగా మనం ఏం చేస్తున్నాం అనేది ఎప్పుడూ ఆలోచించుకోవాలి. ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోయాడు. మనకు నీకేది అప్పగించబడిందో ఆ పనిని మనం సంతృప్తిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యాలను చదువువాడును వాటిని విని ధన్యులు అన్నాడు. సమయం సమీపించింది. నీకే గ్రంథాన్ని ఇచ్చాడో, ఏ పరిచర్య ఇచ్చాడో, ఏ సంఘాన్ని ఇచ్చాడో, ఏ సహవాసంలో ఉన్నావో ఆ సహవాసంలో నువ్వు ఎదగాలి. నువ్వు భక్తుడిగా, ఒక పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా తయారు కావాలి. ఈ ప్రవచనాలు చదువువాడు, వినువాడు, గైకొనేవాడు. చదువుతున్నాం, వింటున్నాం, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి ఎక్కడో లోపం జరుగుతుంది. రోమాకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూడండి. రోమాకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పిన మాటలు 2వ అధ్యాయంలో 13 చదవండి. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే. ఈ ప్రవచనాలు చదువువాడు, వినువాడు, వాటిని గైకొనేవాడు. ధర్మశాస్త్రం వినువారు కారు, దేవుని దృష్టికి నీతిమంతులు, దానిని అనుసరించి ప్రవర్తించువారే. 1వ పేతురు రాసిన పత్రిక 4:1 చదవండి.
ఒకటో పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? 4వ అధ్యాయంలో 10వ వచనం, 4:7 చదవండి. 7వ వచనం, అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. అన్నిటి అంతము, ది ఎండ్ అయిపోతుంది, సమాప్తమైపోయి యేసులో సమాప్తం అన్నాడంతే. ఆయన ఏ పని కోసం వచ్చాడో పని చేసి వెళ్ళిపోయాడంతే. అన్నిటి అంతము ఎండ్ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ప్రపంచం అయిపోతుంది, ఈ ఆకాశం, ఈ భూమి, ఈ కృత్యములు కాలిపోతాయి కనుక స్వస్థ బుద్ధిలో స్వస్థత కావాలి. మనిషి ఎప్పుడు శారీరక స్వస్థత కోసం ఆశిస్తున్నాడు, కానీ బుద్ధిలో స్వస్థత ఆలోచించట్లా. చూడండి సామెతల గ్రంథంలో ఏమన్నాడు 3వ అధ్యాయంలో. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి ఎప్పుడు ఈ నశించిపోయే శరీరం కోసమే ఆలోచిస్తున్నాడు, కానీ నశించిపోయి నీ ఆత్మ కొరకు ఆలోచించడం వేరే. 3వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 7-8 చదవండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. ఇది సీక్రెట్. కొబ్బరి నూనె డబ్బాలు తీసుకెళ్ళి ఏం అవుతుంది? శరీరం అనారోగ్యం వచ్చింది, జబ్బు వచ్చింది, ఆయన ప్రార్థన చేసి ఆయన బాగు చేయగలడు. అయితే నీ లోపల జబ్బు ఉంటే బయట జబ్బు ఎలా బయట బాధపడుతుంది? నీ బుద్ధి సరిగా లేకపోతే, నీ మైండ్ సరిగా లేకపోతే, నీ ఆలోచనలు సరిగా లేకపోతే. నేను జ్ఞానిని కదా నీ వరకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. చెడుతనం విడిచిపెట్టవు, స్వస్థత కావాలా? ఎలాగవుతుంది? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేవుని భక్తి అంటే ఏంటి? భక్తి అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడమే భక్తి అన్నాడు అంతే. ఒక చెడుగా నీకు తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ధనవంతుడు పరలోకం వెళ్ళడన్నాడు, నువ్వు ధనం కోరుకుంటున్నావు, ఎలా పరలోకం వెళ్తావు? బైబిల్ చెప్తుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? ఏది నీతో రాదమ్మంటావు, ఏది నీతో రాదు. ఈ ఇల్లు స్థిరము కాదు, చివరి దాకా ఏది రాదు, గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ, నీ ఇల్లు స్థిరము కాదమ్మా. స్థిరం కాదు కాదు అంటూనే నువ్వు ఎందుకు సంపాదిస్తున్నావు? ఎందుకు పరిగెడుతున్నావు? 3 నాళ్ళ ముచ్చట కోసం ఎందుకు పరుగు అంటాడు భక్తుడు అబ్రహాం గారు. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్నిటి అంతమ సమీపమైనది కనుక మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థనలు యందు చేయటికి మెలకువగా ఉండమని. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 37 చదవండి. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతని వెనక తీసిన ఎడల దేవుడు ఏడుస్తుంటాడట. అరే నా బిడ్డ నా పని చేస్తాడు అనుకుంటే ఆడు మన లోకంలో కలిసిపోతున్నాడు రా. నేను సెలెక్ట్ చేసుకున్నవాడు కలిసిపోతున్నాడు లోకంలో. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చుతున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడట. దేవుడు ఇస్తాడు, తింటానంటాడట అంతే. మా నాన్నగారు సంగీతరావు చెప్పాడు, సేవ అంటే పూటకు మొద్ద పండగ ఒక బట్ట నాన్న అన్నాడు అంతే. ఎక్కువ ఆశపడకురా. ఇశ్రాయేలు ఎక్కువ ఆశపడ్డారు, మన్నాను పోగు చేసుకుంటూ ఆ తెల్లారికి పురుగులు పట్టేసిందిరా. నీకు ఎంత కావాలంత తీసుకో, ఎక్కువ వేసుకుంటే పురుగులు పట్టేస్తుంది అంతే. నీ ఆలోచన లేదా? బైబిల్ చదువుతున్నావు కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుతున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతను వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు.
పనివాడు నమ్మకంగా చేయాలి. ఈ మధ్యన సంఘాల్లో గుడ్ ఫ్రైడే 7 మాటలు ఇచ్చారు చాలామందికి. ఎవరికి ఇచ్చారంటే ఎవరికి సామర్థ్యం లేదో, ఎవరికి వాక్యం రాదో వాళ్ళకి ఇస్తారు. వాక్యం వచ్చేవాళ్ళకి ఎవరు? అదేది నాకు అర్థం కావట్లేదు. ఎవడైనా తెలివి విద్యార్థిని మార్కులు ఎక్కువ వచ్చినోడిని కాలేజ్ క్లాస్ రూమ్లో ప్రిన్సిపల్ చేస్తారండి, లీడర్గా, క్లాస్ లీడర్గా. తెలివైన వాడిని, బాగా చదువుకునేవాడిని. ఎంత విచారం! వాడికి నేర్పింది లేదు నువ్వు, వాడికి చెప్పింది లేదు నువ్వు. వాడు 7 మాటలు చెప్పమంటే ఏం చెప్తారండి? అది కొద్దిగా ఆలోచన లేదే. 2 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1 చదవండి. ఏమిటి చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. సంఘంలో విశ్వాసులు తయారు చేస్తున్నావు కానీ సేవకులు తయారు చేయడం లేదు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. చదువు లేనివాడికి వాక్యం ఇస్తావా? నీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఇచ్చేస్తావు అనమాట. వాళ్ళు చదువు వచ్చినా పర్ల, లేకపోయినా ఏం రాకపోయినా పర్ల. వాళ్ళు తయారు చేసింది అయితే వాళ్ళకి నేర్పింది లేదు. 7 మాటలు ఇచ్చాడు, 20 నిమిషాలు పెట్టి బెల్ల కొట్టాడు. ఏం చెప్తున్నాడు? వాడికి ఏమి నేర్పించావు? నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు. నువ్వు ఎలా నేర్చుకున్నా? ఎవరో చెప్పకుండా ఎలా నేర్చుకున్నావా నువ్వు? నీకెవరో చెప్పారుగా, నిన్నెవరో తయారు చేశారుగా, నువ్వు వాళ్ళు తయారు చేయి. ప్రభు త్వరగా వస్తున్నాడు. సమయము సమీపించి ఉన్నది, అన్నిటి అంతము సమీపించి ఉన్నది, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది. యోవేలు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయంలో 15-16 చదవండి. యోవేలు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయంలో హోషియా, యోవేలు 2వ అధ్యాయంలో 15-16 చదవండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయబడినను తోడుకొని రండి. ఎందుకంటే ఒక పెండ్లి జరగబోతుంది. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అని ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా. జనులను సమకూర్చండి, పోగు చేయండి, నా కొరకు సిద్ధపరచండి. పెండ్లి కుమారుడు వస్తున్నాడు. పెండ్లి కుమారుడిని సిద్ధపరచండి. పెండ్లి కుమార్తెని, పెండ్లి కుమారుడు అంతఃపురం అంటే పరలోకం నుంచి వస్తున్నాడట. యోబు రాసిన గ్రంథంలో 36:3 చదవండి. యోబు రాసిన గ్రంథంలో, కీర్తనల ముందు యోబు రాసిన గ్రంథంలో 36వ అధ్యాయంలో 3 చదవండి. 36వ అధ్యాయంలో 3వ వచనం, 33 అనుకుంటా. 3వ అధ్యాయంలో 36వ అధ్యాయంలో 33 చదవండి. ఆయన గర్జనము ఆయన ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నానని ఆయన పశువులకు తెలుపుతున్నాడట, పక్షులకు తెలుపుతున్నాడట. ఆయన వస్తుంది, నేను వస్తున్నా పక్షులకి. మనుషులకు చెప్పడం మానేశాడు అంతే, వెళ్ళట్లేదని. తాను వచ్చుచున్నానని పశువులకు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రభు వస్తున్నాడు, ఒకవైపు సైతాను వస్తున్నాడు. చూడండి, నహూము గ్రంథం 2:1 చదవండి. నహూము గ్రంథం 2:1, నహూము గ్రంథంలో 2:1. లయకర్త నీ మీదకి వచ్చుతున్నాడు. 2:1 నహూము, లయకర్త నీ మీదకి వచ్చుతున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించవా. సమయం సమీపించిపోతుంది, అన్నిటి అంతము సమీపించింది, సమయం సమీపించింది, ఇక కాలం బహు కొంచెముగా ఉంది. ప్రభు వస్తున్నాడు, పశువులకు తెలియజేస్తున్నాడు, ఆకాశ పశువులకు తెలియజేస్తున్నాడు, ప్రజలకు తెలియజేయమంటున్నాడు. జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనింపించుడి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుంచి వస్తున్నాడట, పెండ్లి కుమార్తె గదిలో నుంచి. గది అంటే భూలోకం అన్నాడు.
పెళ్లి కుమార్తె అంటే సిద్ధపడిన సంఘము. ఏ సేవకులైతే సంఘాన్ని సిద్ధపరుస్తున్నారో ఆ సిద్ధపరిచిన సంఘాన్ని, ఏ పరిశుద్ధాత్మను పంపించాడో సంఘాన్ని సిద్ధపరచడానికి, ఆ సంఘాన్ని తీసుకుపోవడానికి, ఆ పెళ్లి కుమార్తెని తీసుకుపోవడానికి, ఆ వధువు సంఘాన్ని తీసుకుపోవడానికి యేసు ప్రభువు పెళ్లి కుమారుడిగా మధ్యాకాశానికి రాబోతున్న రోజులు ఇవి. అందుకనే పెద్దలకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తల కార్యగ్రంథంలో 20వ అధ్యాయంలో 28 చదవండి. సంఘ పెద్దని హెచ్చరిక చేస్తున్నాడు, సంఘ సేవకుని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ పెద్దలు ఏంటంటే వాళ్ళకి సీట్లు కావాలంతే, వాళ్ళకి పదవులు కావాలా, వాళ్ళకి కుర్చీలు కావాలా, వాళ్ళకి మంచి మంచి భోజనాలు కావాలా. భోజనాల కోసం నువ్వు సంఘ పెద్దగా ఉన్నావా? పదవుల కోసం సంఘ పెద్దగా కోరుకుంటున్నావా? దేనికోసం సంఘ పెద్దవు నువ్వు? దేనికి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు దేని యందు నిన్ను అధ్యక్షుడిగా సంఘ పెద్దగా ఉంచాడు. ఆ యావత్తు సంఘమును గూర్చి, నీ మట్టుకు నిన్ను గూర్చి అధికారం కోసాలు కాదండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఏ సంఘాన్ని నీకు అప్పగించాడో, ఏ వధువుని నీకు అప్పగించాడో, ఏ కుటుంబాన్ని నీకు అప్పగించాడో ఆధ్యాత్మికంగా వారిని ఏ విధంగా తయారు చేస్తున్నావు. సమయము సమీపించింది, అన్నిటి అంతము సమీపించింది, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది. ప్రభు వస్తున్నాడు, సంఘాన్ని తీసుకుపోతాడు. నువ్వు సిద్ధపరిచిన సంఘాన్ని, నీ సంఘాన్ని ఏ విధంగా సిద్ధపరుస్తున్నావు? వారికి వాక్యాలే రావు, ప్రసంగాలే రావు, వాళ్ళకి సాక్ష్యాలు చెప్పడం రాదు, ప్రార్థన చేయడం రాదు. నువ్వు ఎప్పుడు నేర్పించేవాడికే? నీ టాలెంట్ చూపించుకుంటున్నావు అంతే. 5 మొట్టమొదటి చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తోటి పెద్దలను సాక్షిని నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. ఏమంటున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? పెద్దలకి, సంఘాన్ని కాసేవాడికి, సంఘాన్ని మోసేవాళ్ళకి, సంఘాన్ని నడిపించే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడు మహిమలో పాలివాడిని నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. ఏమను? బలిమి చేత కాక. బలిమంటే బలవంతం చేయకూడదు వాళ్ళని, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయకూడదు వాళ్ళని, వాళ్ళ తప్పుదారిలో నడిపించకూడదు వాళ్ళని. వాళ్ళ సన్మార్గంలో నడిపించాలా, జీవ మార్గంలో నడిపించాలా, దేవుని మార్గంలో నడిపించాలా, ఇరుకు మార్గంలో నడిపించాలా, భయభక్తులతో వారిని పెంచాలి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభం యొక్క అపేక్ష కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్య ఉన్న దేవుని సంఘమును, దేవుని మందను పై విచారణ చేయొచ్చు. ఎంత చెప్పాడండి అక్కడ. నీ సంఘాన్ని సేవకుడిగా పెట్టాడు, నిన్ను పెద్దలుగా పెట్టాడు. నీ బాధ్యత ఏమిటి? వాడు దోచుకోవడమా? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుతూ దానిని కాయుడు. తర్వాత మీకు అప్పగించబడిన వారి పైన. నా ఇష్టం అండి, నేనేం చెప్తే అది చేయాలా? నా ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించండి, మీరు ఏమైపోతారో నాకు తెలియదు, మిమ్మల్ని ఎక్కడ పెడతారో నాకు తెలియదు, మీకు ఏం చేస్తాడో నాకైతే తెలియదు. మీకు అప్పగించబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. మా కిరీటాలు ఇచ్చేస్తాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ సంఘాన్ని నీకు ఇచ్చాడో, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని నీకు ఇచ్చాడో, ఏ కుటుంబాలు నీకు ఇచ్చాడో ఆ కుటుంబాల పక్షంగా భారం ఏది నీకు? నా ప్రియ కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చూడండి. పౌలు గారు చెప్తారు, పౌలు గారు ఎంత ప్రయాసపడ్డాడో. ఈ పౌలు గారి పత్రికలే నేటి క్రైస్తవ సమాజానికి ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, సేవకుడు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, రేపు ప్రభువు వచ్చిన పరలోకి వెళ్ళాలంటే ఎలా ఉండాలో ఈ పౌలు గారు రాసిన పత్రికలు, యేసయ్య చెప్పిన ప్రసంగాలే మన జీవునికి ఆధారం అండి. 1వ అధ్యాయంలో 28 చదవండి. ప్రతి మనుషుని
ప్రతి మనుషుని క్రియనందు సంపూర్ణ ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టబడినని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నానని చెప్పాడు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలి. ఆయన వాక్యం రాదు, ప్రార్థన రాదు, పరలోక ప్రార్థన రాదు, విశ్వాస ప్రమాణం రాదు, పాపక్షమాపణ రాదు. ఆ సేవకుడు పాపక్షమాపణ చెప్పించడం వాళ్ళ చేత. ఎంగిలి పాత్రలో ప్రసాదం పెట్టిన పాడైపోతుంది. నెల రోజులంతా వాడు ఏం చేస్తాడో తెలియదు. పిల్లోడు విశ్వాసి, అబద్ధాలు, మోసాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది ఏ రోజైతే నువ్వు సంస్కారం ఇస్తున్నావో వాడి చేత పాపక్షమాపణ చెప్పించి ఆ పాత్రను కడగాలి, శుభ్రం చేయాలి. ఎంగిలి పాత్రలో ప్రసాదం పెడితే పాడైపో వాడికి నష్టమే కానీ నువ్వు ఇచ్చే రొట్టె ద్రాక్షరసాను వాడికి ఆశీర్వాదము, వాడికి ఆరోగ్యం రాదు. ప్రభు చెప్పాడు, పరీక్షించుకోండి రా బాబు. చూడండి, కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం చూడండి. 1వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఏం చెప్తున్నాడో. ఏ రొట్టె ఏ ద్రాక్షరసం ఇస్తున్నావో వాడి ముందు శుభ్రం చేయాలా, పిల్లవాడిని పాత్ర శుభ్రం చేయాలా, హృదయాన్ని శుభ్రం చేయాలా, వాడి కన్నీరు రావాలా, పశ్చాత్తాపం రావాలా, మారు మనసు రావాలా. 11:21 అండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందిన ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఈ రొట్టెను తిని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును జ్ఞాపకం చేస్తుంది. తర్వాత కాబట్టి ఆయన మరణమును ప్రచురించుదురు. తర్వాత కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును లేక ఆయన పాత్రను త్రాగును అపరాధులను చేస్తున్నావు. జాగ్రత్త. పాత్ర శుభ్రం చేయాలా, పాత్రను కడగాల, అప్పుడు పాత్రలో ప్రసాదం పెట్టాలా. నేను ఎప్పుడు ఎంగిలి పాత్రలో ఎంగిలి పళ్ళెంలో ప్రసాదం పెట్టిన పాడైపోతుంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా తినును, ప్రభు యొక్క రొట్టె తినును లేక పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధులు చేస్తున్నావు. జాగ్రత్త. తర్వాత కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోవాలి. ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. తర్వాత అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించి చచ్చిపోతున్నారు. తర్వాత అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడలా పోదుము, శిక్షావిధి కలుగుకుంటున్నట్లు. కాబట్టి సహోదరులారా, చాలు కనుక అయోగ్యులుగా చేస్తున్నాడు చెప్తున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరము రొట్టెను తినును త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అయిపోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఏ సంఘాన్ని ఏ కుటుంబాలు నీకు అప్పగించాడో అవి ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, సమాధానంగా ఉండాలంటే వాడు జాగ్రత్తగా మా మందను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి నువ్వు సిద్ధముగా ఉండాలి. సంఘ పెద్ద హెచ్చరిక చేస్తా, నేను త్వరగా వస్తున్నాను. ప్రకటన గ్రంథం చూడండి 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయంలో 16 చదవండి. 10వ వచనం నుంచి 22:10. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను,
ఈ గ్రంథమున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపించి ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చేందుకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ. నీ జీతం పట్టుకొస్తున్నాను, జాగ్రత్త. పరమగీత గ్రంథములో 8వ అధ్యాయంలో 8 చదవండి. పరమగీత గ్రంథములో 8వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం చెప్తున్నాడు అక్కడ? పరమగీత గ్రంథములో మాకు ఒక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు చిన్న చెల్లెలు, సంఘంలో విశ్వాసులు ఏకాడికి చిన్న విశ్వాసులుగానే చిన్న చెల్లెలుగానే ఉన్నారు. అక్కడది పెద్దలుగా మారడం లేదు, భయభక్తులు కలిగి ఉండడం లేదు, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం లేదు, ప్రార్థన ఆశ లేదు. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి వయస్సు ఇంకా రాలేదని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం మొట్టమొదటి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే పెంచితేనే గాని. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నావు కనుక నువ్వు చెల్లెలిగా ఉండకుండా నువ్వు ఎదగాలి, నువ్వు ఫలించాలి, ఫలభరితముగా జీవించాలి. అప్పుడే దేవునికి సంతోషం. సమయం సమీపించింది. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. పెండి వివాహం జరగబోతుంది. నువ్వు పెండు కుమార్తెగా ప్రభువుని పెండు కుమారుడిని దర్శించే సమయం వస్తుంది కనుక నువ్వు ప్రభువు కొరకు సిద్ధపడి ఆ ప్రవచన వాక్యాలు చదువువాడు, వినువాడు, గ్రహికొనేవాడు ఎలా ధన్యుడో అలాగే అటువంటి ధన్యమైన జీవితం ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చెప్పిన మాటలు మా హృదయాల్లో భద్రపరిచి, సంఘాలను బలపరిచి, సిద్ధపరిచి నీ రాజ్యానికి సిద్ధపరచమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరము నీ తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.